ఈ రోజుల్లో చాలా మంది పేరెంట్స్ వస్తూ ఉంటారండి. ముందుగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆడపిల్ల వాళ్ళు, మా అమ్మాయి ప్యాకేజ్ ఎంత అండి, అబ్బాయి హైదరాబాద్ లో ఇల్లుందా, ప్యాకేజ్ ఎంత అబ్బాయిది, సాఫ్ట్వేర్ ఏనా, ఈ 3 ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారండి. వాళ్ళ పేరెంట్స్ ఏంటి, అబ్బాయి ఎలాంటి వాడు, ఇలాంటివి ఏవి వాళ్ళు అడగటం లేదు. కానీ దయచేసి పేరెంట్స్ ఇది కూడా గమనించండి మీరు. ఈ మధ్యన ఒక పేరెంట్స్ వచ్చారండి, ఇద్దరు అమ్మాయి వాళ్ళకి కొన్ని ప్రొఫైల్స్ చూపిస్తే ఒక అబ్బాయిని చూశారు. అబ్బాయి జాబ్ డీటెయిల్స్ అన్ని చూసి ఈ అబ్బాయి బాగున్నాడండి, మీరు వీళ్ళతో మాట్లాడండి అని చెప్పారు. సరే మరి మాట్లాడతాను కానీ మరి ఈ అబ్బాయికి ఇల్లు లేదండి మరి అని చెప్పాను వాళ్ళకి. వాళ్ళు అబ్బాయిని చూసి నేను అబ్బాయి వివరాలు, ఆ అబ్బాయి ఎలాంటి వాడు అన్ని వివరాలు చెప్పిన తర్వాత, ఇల్లు లేకుంటే ఏముందండి, అబ్బాయికి ప్యాకేజీ బాగుంది, అబ్బాయి బాగున్నాడు, పేరెంట్స్ బాగున్నారు, మా అమ్మాయి అక్కడ వెళ్ళి సుఖపడుతుంది, అబ్బాయిని చూస్తే మాకు అర్థమవుతోంది, మాకు అబ్బాయి ముఖ్యము కాబట్టి మాకు ఈ అబ్బాయి నచ్చాడు, మీరు వీరితో మాట్లాడండి అని చెప్పి చక్కగా వాళ్ళతో మాట్లాడుకొని ఆ పెళ్లి కుదుర్చుకోవడం జరిగింది. అలా ఇల్లు లేకుండా వాళ్ళు అమ్మాయిని ఇచ్చారు, పెళ్లి చేశారు, పెళ్లి అయిపోయింది. ఇప్పుడు అబ్బాయి కూడా ఇల్లు కొనుక్కొని ఓ ఇంటి వాడయ్యాడు. ఇద్దరు కలిసి చక్కగా ఉంటున్నారు.